రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సామాజికవేత్త దూసలపూడి రమణరాజు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ రామకృష్ణారావుపేట ప్రాంతంలోని సీనియర్ సిటిజన్ మహమ్మద్ సులేమాన్ దంపతులకు బియ్యం, పంచదార, గోధుమ, జీడిపప్పు, సేమియా సామాగ్రితో స్వయం పాకం అందజేశారు. రంజాన్ మాసంలో ప్రతివారం సోదర ముస్లింలకు ఇఫ్తార్ విందుగా వారి ఇండ్లకు వెళ్లి స్వయం పాకం అందిస్తామన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన్ మతం ఏదైనా భారతీయ తత్వంలో సమసమాజ దేశ ప్రగతి కోసం పండుగ రోజులను భారతమాతకు దక్కే అంకిత భావంగా పరస్పరం ఇనుమడింపజేసుకోవాలని అన్నారు. మరి ఇటువంటి రోజుల్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ముస్లింల పండుగైనా, హిందువుల పండుగైనా, క్రైస్తవుల పండుగైనా, జైనుల పండుగైనా ఈ పండుగలన్నీ కూడా సమాజానికి భారతీయతకు సంకేతంగా ఉండేటువంటి సమాజంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలనేటువంటి దృక్పథంతో ప్రతి పండుగలోనూ కూడా పరస్పరం అందరూ కూడా కలుసుకునేటువంటి వేడలుగా ఉండేటువంటిదే ఈ భారతీయ తత్వం. ఆ సందర్భంగా పెద్దలు సులేమాన్ గారు దంపతుల్ని కలుసుకునేటువంటి అవకాశం ఈ రంజాన్ మొదటి రోజున కలిగినందుకు సంతోషం వ్యక్తం చేసుకుంటూ, ఈ రంజాన్ మాసం మంగళవారం నాడు ప్రారంభమైంది ఏడాది. కాబట్టి ఈ రంజాన్ మాసం ముగిసే వరకు కూడా ప్రతి వారం కూడా ఈ మంగళవారం నాడు మరి ఇటువంటి పుణ్య దంపతులు ఎక్కడెక్కడైతే ఉన్నారో కలుసుకుని వారికి ఈ విధంగా మరి శుభాకాంక్షలు తెలుపుకోవాలని చెప్పి నా యొక్క కోరిక.